చిత్తానుసారంగా ఉంటే తప్ప మీకు ఏ మేలు చేయనన్నాడు. 3వ అధ్యాయం 22వ వచనం కూడా ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22లో కూడా, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొని, రూల్ నెంబర్ 1 అండి ఇది. అందరూ చూడాలమ్మా, దేవుని పిల్లలందరూ చూడాలి. రూల్స్ నేర్చుకుని కరెక్ట్ పద్ధతిలో వెళ్ళండి, మీరు సక్సెస్ అవుతారు. రూల్స్ ఏమి నేర్చుకోకుండా రాంగ్ రూట్లో వెళ్ళిపోతామండి, దొంగ రూట్లో అడ్డదారిలో వెళ్ళిపోతామండి. అంటే ప్రభు దగ్గర అడ్డదారులు ఉండవు కదా, మరి ఉంటాయా చెప్పండి? ప్రభు దగ్గర అడ్డదారులు ఉంటాయా? ఒకటే దారా, రహదారా? ప్రభు దగ్గర ఒకటే దారి ఉంటుందమ్మా, రహదారి. అడ్డదారులు ఉండవు, అడ్డదారులు వెళ్ళటానికి అవ్వదు ప్రభు దగ్గరికి. అర్థమైందా? చూడండి ఏమనుంది అక్కడ. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, పాయింట్ నెంబర్ 1. అంటే మనం ఆయన ఆజ్ఞలు గైకొంటా ఉండాలి. నెక్స్ట్, రెండోది, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. ఇది రెండోది. మొదటిది ఏంటి? మనం ఆయన ఆజ్ఞలు గైకొంటున్నాం. అర్హత 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 అడగటానికి అర్హత, పొందుకోవటానికి అర్హత, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే అర్హత, నీ జీవితంలో దేవుని కార్యం, స్వస్థత కార్యం జరగాలంటే అర్హత, ఏం జరగాలన్నా సరే నీ బ్రతుకులో అర్హత అర్హత. ఏంటి అర్హత? మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఇక్కడ కూడా మనం ఏమి అడిగినా అన్నప్పుడు కండిషన్స్ అప్లై, అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నప్పుడు ఏది పడితే అది అడగలేం కదా. లోక సంబంధంగా కూడా అడగలేం, శరీర సంబంధిలాగా అడగలేం, సాతాను సంబంధిలాగా అడగలేం. ఎలా అడుగుతాం మనం అడిగినప్పుడు? దేవుని కుమారుళ్ళ అడుగుతాం, దేవుని కుమార్తెలాగా అడుగుతాం, దేవుని బిడ్డలాగే అడుగుతాం. దేవునికి అవమానం కలిగించేది ఏది అడగం కదా. ఏది అవసరమో, అత్యవసరమో వాటిని గూర్చి ప్రభు సన్నిధిలో మొరపెడతాం. ప్రభువా దృష్టించు తండ్రి, దృష్టించు, నా క్వాలిఫికేషన్ చూడు ప్రభువా. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తాం, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆ సీట్లో కూర్చున్న ఆయన ఫైల్ ఇమ్మంటాడా, నీ రిజ్యూమ్ ఇమ్మంటాడా? ఇవిడ అడగడా? అలాగే దేవుడి దగ్గరికి కూడా ఎలా పడితే అలా వెళ్ళలేవు. అది ప్రతి బోధకుడు తెలుసుకొని బోధించాలి సంఘానికి. అప్పుడు ఎవరు పడితే వాళ్ళు రారు. జల్లెడ పడుతున్నాం ఇక్కడే, జల్లెడేసేసి, బాబు నాయన నువ్వు దేవుడిని అడగటానికి ముందు ఇదిగో ఈ స్థితిలో ఉన్నావో లేదో చెక్ చేసుకుని అప్పుడు అడుగు, నీకు అర్హత ఉందో లేదో చూసుకొని అప్పుడు అప్లై చేయి. అర్హత లేకుండా అప్లై చేసినా నీకు శాంక్షన్ అవుతుందా? అవుతుంది కదా. నువ్వు దాన్ని సంపాదించుకోలేవు, నీకు అసలు రాదది. అందుకే ముందు అర్హత, తర్వాత ఫలితం. అర్హత వెనుక ఫలితం. ఇక్కడ చాలా స్పష్టంగా యోహాను గారు రాసేశారు సంఘానికి. ఏమనంటే, నాయనా మనము ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినను అనేది కూడా ఇక్కడికి అప్లై అవుతుంది. ఇప్పుడు వచనాన్ని ఒంటరిగా తీసుకోకూడదు ఎప్పుడు కూడా. వచనానికి జంట వచనాలు ఎక్కడైనా ఉన్నాయా అని వెతుక్కొని వచనము వెంబడి వచనము, ఒకవేళ జతపక్షి ఉంటే ఆ జంట వచనాన్ని తీసుకుని ఆ వచనాన్ని అర్థం చేసుకోవాలి తప్పితే వచనాన్ని ఒంటరిగా తీసేసుకుని దాన్ని అలాగే నేను తీసేసుకుంటానంటే కుదరదు.